స్తోత్రం 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 స్తోత్రం. హల్లెలూయా 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 హల్లెలూయా. స్తోత్రం నాయన, పరిశుద్ధుడా పరమాత్ముడానికి వందనాలు, స్తోత్రాలు ప్రభువా. ఆశ్చర్యకరుడును, ఆలోచనకర్త ఒక దేవా, నిత్యుడగు తండ్రి, సమాధానకర్త, నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్నవాడా, నీకు స్తోత్రాలు స్తుతులు చెల్లిస్తూ ఉన్నాం ప్రభా. అయ్యా, ఇంతవరకు నీ కృప చేత మమ్మల్ని బలపరిచిన దేవానికి స్తోత్రాలు నాయన. ఆధారమైన వాడానికి వందనాలు ప్రభా. ఎక్కడో ప్రభా కొద్ది నిమిషాలు నీ మాటలు మేము జ్ఞాపకం చేసుకొంచుడుగా నీ సన్నిధి కృపా కాపుదల మాకు తోడుగా ఉంచి మీరే మాకు తోడుగా ఉండి బలపరిచి సహాయం దయచేయండి. మీరే మాతో మాట్లాడి మమ్మల్ని ధైర్యపరిచి బలపరిచి సహాయం దయచేయండి. యేసు నామములో ఇచ్చినాము తండ్రి, ఆమేన్. 10 నిమిషాలు దేవుని మాటలను మనం జ్ఞానం చేసుకుందామండి. గతించిన దినాలలో వారమంతి ఆయన ఉచితమైన కృపచేత మమ్మల్ని కాచి కాపాడి ఆయన శ్రేష్టమైన ఇంత మంచి తరుణానికి దేవుడు నడిపించిన దేవాతి దేవుణ్ణి ఆమె ఎంతైనా స్తుతించవలసిన వారమై ఉన్నాము. దేవునికి స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా. ఒక్కరు కూడా చెప్పట్లేదు హల్లెలూయా హల్లెలూయా. మనం ఇక్కడికి దేవుణ్ణి ఆరాధించడానికి వచ్చి ఉన్నాం, ఇక్కడ దేవుణ్ణి మహిమపరచడానికి వచ్చి ఉన్నాము, దేవుని సన్నిధిని మనము అనుభవించడానికి వచ్చి ఉన్నాము అనే విషయాన్ని మనము గ్రహించవలసిన వారమై ఉన్నామని నేను తెలియజేస్తూ ఉన్నాను. ఒక లేఖన భాగంలోకి వెళ్ళి దేవుని వాక్యాన్ని మనం ముందుకు వెళ్దామండి. దేవుడి రోజు మనతో మాట్లాడే శ్రేష్టమైన మాట, దేవుడు మనల్ని బలపరిచే అతి శ్రేష్టమైన మాటను ఈరోజు ఒకసారి మనం ఆలోచించేద్దాం. యెషయా గ్రంథము 49వ అధ్యాయము 15వ వచనాన్ని ఒకసారి మనం చదువుకుందాం. యెషయా గ్రంథము 15వ అధ్యాయం 49వ అధ్యాయము 15వ వచనం. యెషయా గ్రంథము 49వ అధ్యాయం 15వ వచనం. స్త్రీ తన గర్భమున పుట్టిన బిడ్డను కరుణింపకుండా తన చంటి పిల్లను మరచునా, వారైనా మరచుదురు గాని నేను నిన్ను మరువను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈరోజు దేవుడు మనల్ని ఎంత శ్రేష్టమైన మాట చేత ధైర్యపరుస్తూ బలపరుస్తూ ఉన్నారు అంటే, నేను నిన్ను మరువను అని దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. నేను నిన్ను మరువను అంటే దేవుడు మనల్ని ఎన్నడూ మరువని దేవుడిగా ఆయన ఉంటూ ఉన్నాడు. నువ్వు ఎలాంటి స్థితిలో ఉన్నా, ఏ పరిస్థితిని అనుభవిస్తున్నా, దేవుడు నీకు మాత్రం తెలియజేస్తున్న విషయము ఏంటంటే, నేను నిన్ను మరువను అంటూ ఉన్నాడు. మనుషులు నిన్ను మర్చిపోవచ్చు, ఎవరైనా నేను మర్చిపోయి నేను ప్రక్కన పెట్టచ్చేమో కానీ నేను నిన్ను మరువను అంటూ ఉన్నాను. ఈరోజు ఏదైనా ఒక సందర్భాన్ని బట్టి, ఏదైనా నీకు వచ్చిన పరిస్థితిని బట్టి ఒకవేళ నన్ను దేవుడు మర్చిపోయాడు అని ఒకవేళ నువ్వు అనుకోవచ్చేమో కానీ, దేవుడు నీతో శ్రేష్టంగా మాట్లాడుతున్న విషయం ఏమిటంటే, ఆయన నిన్ను మరువని దేవుడిగా ఉంటూ ఉన్నాడు. మనుషులైతే ఒకవేళ నిన్ను మర్చిపోవచ్చు, ఒకవేళ మన స్నేహితులు కానీ మన బంధువులు కానీ ఎవరైనా ఒకవేళ నిన్ను మర్చిపోయి నేను ప్రక్కన పెట్టి నీవంటూ ఒకడు ఉన్నావు అనే విషయాన్ని కూడా మర్చిపోయేంత ఒకవేళ స్థితిలో ఉండొచ్చేమో కానీ, దేవుడు మాత్రం వెలపెట్టి ఆయన రక్తాన్ని కార్చి నిన్ను కన్నాడు కనుక ఆయన నిన్ను మరువడు అని దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. కానీ ఈరోజు మనము అర్థం చేసుకోవాల్సిన విషయం ఏమిటంటే, మనమే దేవుణ్ణి మరిచిపోయే వారముగా ఉంటూ ఉన్నాం. రోజు దేవుడు ఏమాత్రము నిన్ను విడిచిపెట్టడు, నిన్ను మరువడు అనే విషయాన్ని దేవుడు ఆయన వాగ్దానం చేత నిన్ను బలపరుస్తూ ఉన్నాడు. కానీ ఈరోజు నీవే ఆయనను మరిచిపోతూ ఉన్నావు.
అని దేవుడు తెలియజేస్తున్నాడు. ఏ విషయాల్లో నువ్వు ఆయన మర్చిపోతున్నావు అంటే, నేను 2 విషయాలు ఈరోజు నీ ముందు ఉంచాలని ఆశపడుతున్నాను. ఒకటి, మరి ద్వితీయోపదేశ కాండము 8వ అధ్యాయము 11వ వచనంలోకి వెళ్తే మనం ఏం మర్చిపోతున్నామో అర్థమవుతుంది. ద్వితీయోపదేశ కాండము 8వ అధ్యాయం 11వ వచనం. నేడు నేను నీకు ఆజ్ఞాపించు ఆయన ఆజ్ఞలను, విధులను, కట్టడలను నీవు అనుసరింపక నీ దేవుడైన యెహోవాను మరిచి అంట. ఇక్కడ ఏం చెప్తూ ఉన్నాడంటే, ఆయన ఆజ్ఞలను అనుసరించట్లేదు, దేవుణ్ణి విడిచిపెడుతున్నాం, దేవుణ్ణి మరుస్తూ ఉన్నాం, ఆయన ఆజ్ఞలను మరుస్తూ ఉన్నాం అంటూ ఉన్నాడు. ఈరోజు మనకు అర్థం అవ్వాలి, దేవుడు నేను మర్చిపోయేవాడు కాదు, నీవే దేవుణ్ణి మర్చిపోతూ ఉన్నావు అనే విషయం అర్థం అవ్వాలి. ఎందులో నేను దేవుణ్ణి మర్చిపోతున్నాను, పాటలు పాడుతున్నాను, ప్రార్థన చేస్తున్నాను, అంతా బాగానే ఉన్నాను ఒకవేళ అనుకోవచ్చు. అందుకే దేవుడు తెలియజేస్తున్నాడు ఏంటంటే, ఆయన ఆజ్ఞలను మర్చిపోతున్నాడు. అంటే ప్రతి మనిషి మరి క్రైస్తవుడుగా జీవించడమే కాదు, కానీ పేరుకు ఆయన అనుసరించే వ్యక్తులుగా జీవిస్తూ ఉన్నారు. కానీ ఆయన అంటూ ఉన్నాడు, ఆయనను మర్చిపోతూ ఉన్నారు, ఆయన ఆజ్ఞలను మర్చిపోతూ ఉన్నారంట. ఆయన ఆజ్ఞలు ఏమిటి అంటే, మనము చూడొచ్చు నిర్గమకాండం 20వ అధ్యాయంలోకి వెళ్ళినట్లయితే అక్కడ ఆయన ఆజ్ఞలు, ఆయన కట్టడలు, ఆయన విధులు మనకు కనిపిస్తూ ఉంటాయి. నిర్గమకాండము 20వ అధ్యాయంలోకి మనం వెళ్ళినట్లయితే అక్కడ తెలియజేస్తూ ఉంటాడు. మనం చూడొచ్చు 13వ వచనం నుంచి మనకి మొదటి వచనం నుంచే మనకి ఆయన కట్టడలు కనిపిస్తూ ఉంటాయి. 13వ వచనం నుంచి కొన్ని విషయాలు మనకి సందర్భంగా ఆలోచన చేయొచ్చు. 11వ వచనంలో, నరహత్య చేయకూడదు, వ్యభిచరింపకూడదు, దొంగిలకూడదు, నీ పొరుగువాని మీద అబద్ధ సాక్ష్యము పలకకూడదు, నీ పొరుగువాని ఇల్లు ఆశింపకూడదు, నీ పొరుగువాని భార్యనైనను, అతని దాసునైనను, అతని దాసినైనను, అతని ఎద్దునైనను, అతని గాడిదనైనను, నీ పొరుగువానిదగు దేనినైనను ఆశింపకూడదు అని చెప్పి మరి ఆయన కట్టడలను, ఆయన ఆజ్ఞలను ముగిస్తూ ఉన్నాడండి. ఈ 10 ఆజ్ఞల్లో మరి మనము వేటిని మర్చిపోతున్నామో ఒకసారి పరిశీలన చేసుకోవాలి. దావీదుకు ఈ ఆజ్ఞలన్నీ తెలుసండి, దావీదుకు ఈ ఆజ్ఞలన్నీ తెలుసు. కానీ దావీదు మరి ఆజ్ఞ మర్చిపోయాడా లేదా అనే విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. మరి దేవుడు చెప్తూ ఉన్నాడు, దావీదు గురించే కాదు కానీ ప్రతి వ్యక్తిని గురించి తెలియజేస్తున్నాడు. ఏంటి అంటే, నేనైతే ప్రతి వ్యక్తిని గుర్తుపెట్టుకోండి, వారి జీవితంలో, వారి కష్టాల్లో, వారి శ్రమల్లో నేను వారికి తోడుంటూ ఉంటాను. కానీ ఆ మనిషి నన్ను మర్చిపోతూ ఉన్నాడు, ఆ మనిషి నేను విధించిన కట్టడాలను మర్చిపోతూ ఉన్నాడు, ఆ మనిషి నేను విధించిన ఆజ్ఞలను మర్చిపోతూ ఉన్నాడు అంటూ ఉన్నాడు. దావీదును మనం పరిశీలన చేసినట్లయితే మరి బెత్షెబాతో మరి అతడు పాపం చేస్తున్న సందర్భాన్ని మనం చూస్తూ ఉంటాము. మరి దేవుని ఆజ్ఞ ఏం చేస్తుందంటే, నీ పొరుగువాని భార్యను ఆశించకూడదు, వ్యభిచరింపకూడదు అని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంటే, దావీదు ఆయన ఆజ్ఞలను మరిచి మరి పాపం చేస్తూ ఉన్నాడని తెలియజేస్తున్నాడు. ఈరోజు దావీదును పరిశీలన చేస్తే ఒక సందర్భం కనిపిస్తూ ఉంది. మరి మనలను పరిశీలన చేస్తే మనము మరి దేనిలో దేవుని మర్చిపోతూ ఉన్నాం, ఏ ఆజ్ఞను మర్చిపోయే వారముగా ఉంటూ ఉన్నాం. చిన్నపిల్లలను చూస్తే స్కూల్కి వెళ్తే, స్కూల్కి వెళ్ళినప్పుడు బ్యాగ్లో మనం ఒక పెన్ను, పెన్సిల్, ఒక స్కేల్ ఒకటిస్తే వచ్చేటప్పుడు స్కూల్ ఇంటికి వచ్చినప్పుడు 2 కనిపిస్తూ ఉంటాయి. అంటే
బిడ్డలు ఏం చేస్తారంటే మరి పక్క వారి కూడా పక్కన బ్యాగ్లో పెట్టుకుని తిరిగి ఇంటికి వచ్చే సందర్భాలు చూస్తాం. ఇటువంటి సందర్భాల్లో ప్రతి వ్యక్తి కనిపిస్తూ ఉంటారు. ఆయన ఆజ్ఞలను మర్చిపోయే వారముగా నువ్వు ఉన్నావేమో నువ్వు ఒకసారి పరిశీలన చేసుకోవాలి. ఆయన చెప్తూ ఉన్నాడు, నువ్వు ఎలాంటి వ్యక్తిగా జీవించాలి అంటే పరిశుద్ధమైన వ్యక్తిగా నువ్వు జీవించాలి. పాపం అనేది నీ జీవితంలో ఉండకూడదు. మలినం అనేది నీ జీవితాన్ని అంటకూడదు. అపవిత్రత అనేది నీ జీవితాన్ని ముట్టకూడదు అని దేవుడు మాట్లాడుతూ ఆయన ఆజ్ఞలు, ఆయన కట్టడలు తెలియజేస్తుంటే, మానవుడు పాపి మనిషి ఏం చేస్తున్నాడంటే ఆయన కట్టడలను పక్కన పెట్టి ఆయన ఆజ్ఞలను మరిచిపోయి దేవుడిని మరిచిపోయి ఇహలోకకరమైన ఆలోచనల వైపు తన మనసు పెట్టి మరి దేవుని గాయపరిచే సందర్భాలు మనం చూస్తూ ఉంటాం. ఈరోజు ఆయన ఆజ్ఞలను మరిచే వ్యక్తిగా ఉన్నావేమో, ఆయనను ప్రక్కన పెట్టే వ్యక్తిగా ఉన్నావేమో, ఈరోజు నువ్వు సరి చేసుకోవాలని దేవుడు మాట్లాడుతున్నాడు. నువ్వు ఒకవేళ అయా నేను నిన్ను మరిచిపోయే వ్యక్తిగా ఉన్నాను, నీ ఆజ్ఞలను మరిచిపోయే వ్యక్తిగా ఉన్నాను, ఒకవేళ నువ్వు అటువంటి సందర్భంలో కనుక నీ జీవితాన్ని కొనసాగిస్తుంటే ఈరోజు నువ్వు సరి చేసుకుని నీ జీవితాన్ని ఆయన వైపు త్రిప్పుకోవాలని దేవుడు ఆశిస్తూ ఉన్నాడు. దేవుడు నిన్ను మర్చిపోడు, నీవే ఆయనను మర్చిపోయే వ్యక్తిగా ఉంటూ ఉన్నావు. ఆయన ఆరాధించవలసిన వ్యక్తిగా ఆయన ఆరాధించకుండా మర్చిపోతూ ఉన్నావు. ఆయన పాదాల దగ్గర గడపవలసిన నీవు ఆయన పాదాలను పక్కన పెట్టి దూరంగా వెళ్ళిపోయిన సందర్భాన్ని మరి నీ జీవితంలో చోటు చేసుకునే అంత విధంగా జీవిస్తూ ఉన్నావు. ఈరోజు దేవుడు అంటూ ఉన్నాడు, తల్లి తన బిడ్డనైనా మరుస్తుంది కానీ నేను నిన్ను మరువనంటూ ఉన్నాడు. అంతగా దేవుడు నిన్ను ప్రేమిస్తూ ఉన్నాడు, అంతగా దేవుడు నిన్ను కృప చూపుతా ఉన్నాడు. నువ్వు ఎలాంటి సందర్భంలో వెళ్ళినా దేవుడు వాటి నుంచి నిన్ను విడిపించే దేవుడుగా ఉన్నాడు. నువ్వు సమస్యల చేత నడుస్తూ ఉంటే సమస్యల్లోంచి బయటికి తీసుకువచ్చి నిన్ను సంతోషకరమైన మార్గం గుండా నడిపించడానికి దేవుడు నిన్ను మరవని దేవుడిగా ఉంటూ ఉన్నాడు. ఆయన తెలియజేస్తుంది ఏంటంటే నీవే ఆయన మర్చిపోతూ ఉన్నావు, ఆయన ఇచ్చిన ఆజ్ఞలు మర్చిపోతూ ఉన్నావు. ఆయన నిన్ను పరిశుద్ధుడిగా జీవించమంటే నువ్వు అపవిత్రుడిగా జీవిస్తూ ఉన్నావు. ఆయన నిన్ను నీ జీవితంలో మలినం అంటకూడదు, అపవిత్రత అంటకూడదు, నువ్వు పరిశుద్ధురాలిగా నీ జీవితాన్ని కొనసాగించాలి అని దేవుడు సెలవిస్తూ ఉంటే నీవు అది మర్చిపోయి దేవుని గాయాలు రేపే వ్యక్తిగా నువ్వు జీవిస్తూ ఉన్నావు. ఎంతమంది క్రైస్తవ జీవితంలో దేవుని గాయాలు రేపేవారుగా ఉంటూ ఉన్నారో ఈరోజు మనకు అర్థమవుతూ ఉంటుంది. ఈ లోకంలో చూస్తూ ఉంటే భయంకరమైన పాపంలో మునిగిపోతూ ఉంటూ ఉన్నారు. ఎవరు అంటే ఆయన ఆజ్ఞలు తెలిసిన వారే, ఆయన ఆజ్ఞలను ఆయన కట్టడలను చదివిన వారే, ఆయన ఆజ్ఞలను ఆయన విధులను విన్నవారే ఈరోజు ఆయన మర్చిపోతూ ఉన్నారు. దేవుడు అందుకే ఆ లేఖన భాగంలో తెలియజేస్తున్నాడు, ఆయన ఆజ్ఞలను ఆయన కట్టడలను ఆయన విధులను అనుసరింపక యెహోవాను మరచిపోతూ ఉన్నారంటూ ఉన్నాడు. ఈరోజు నువ్వు ఆయన ఆజ్ఞలు అనుసరించే వ్యక్తిగా, ఆయనను ప్రేమించే వ్యక్తిగా ఉండాలని ఆశిస్తూ ఉన్నాడు. నీవు ఆయనను మరవకూడదని దేవుడు ఆశిస్తూ ఉన్నాడు. నీవు ఆయనను ప్రక్కన పెట్టకూడదని దేవుడు ఆశిస్తూ ఉన్నాడు. ఈరోజు నీ జీవితం ఎలా ఉందో ఒకసారి నువ్వు పరిశీలన చేసుకో. నేను నిజమే ప్రభువా, నేను నిన్ను అనుసరించకుండా, నీ ఆజ్ఞలను అనుసరించకుండా, నిన్ను మహిమపరచకుండా నేను నా జీవితాన్ని కొనసాగిస్తున్నాను అనుకుంటే ఈరోజు నువ్వు సరి చేసుకోవాలని దేవుడు ఆశిస్తావు. ఇంకా మన జీవితం ఎంతకాలము మనము దేవుని సన్నిధిలో బ్రతుకుతాము, ఎంతకాలం ఈ భూమి మీద జీవిస్తామో మనకు తెలియదు. కానీ మనము జీవిస్తుండగానే దేవుని వైపు తిరిగే వ్యక్తులుగా ఉండాలి. ఆయనను మరిచిపోయే వ్యక్తులుగా ఉండకూడదు, ఆయన ఆజ్ఞలను మరిచిపోయే వ్యక్తులుగా ఉండకూడదు అని దేవుడు ఆశిస్తున్నాడు. చాలా మంది దేవుడిచ్చిన ఆజ్ఞను మరుస్తూ ఉన్నారు. నువ్వు ఎదుటి వారిని ప్రేమించాలి అంటే ఎదుటి వారిని ప్రేమించలేని జీవితం కలిగి జీవిస్తున్నారు. ఎదుటి వారికి సహాయం చేయాలని దేవుడు చెప్తూ ఉంటే ఎదుటి వారిని పక్కన పెట్టేవారుగా చాలా మంది జీవిస్తున్నారు. ఈరోజు నీ జీవితంలో ఆయన ఆజ్ఞలను అనుసరించే వ్యక్తిగా ఉండాలని దేవుడు ఆశిస్తూ ఉన్నాడు. నీవు ఆయనను మరవకుండా ఆయనను ప్రేమించే వ్యక్తిగా ఉండాలంటూ. మనిషి వేటిని మరుస్తూ ఉన్నాడో మనం చూస్తూ ఉన్నాం. దేవుడిని మరుస్తూ ఉన్నాడు, ఆయన ఆజ్ఞలు మరుస్తూ ఉన్నాడు.
మరొక సందర్భాన్ని మనం ఒకసారి చూసుకుని మనం ముగించుకోవచ్చు. కీర్తన గ్రంథము 106వ అధ్యాయము 13వ వచనం చదువుతామండి. కీర్తనల గ్రంథము 106వ అధ్యాయం 13వ వచనం. అయినను వారు ఆయన కార్యములను వెంటనే మర్చిపోయిరండి. సరే, అంత భయంకరం. 9వ వచనం చదువుదాం. ఆయన ఎర్ర సముద్రం గద్దెంపగా అది ఆరిపోయెను. 13వ వచనం చూస్తున్నాం. అయినను వారు ఆయన కార్యములను వెంటనే మర్చిపోతున్నారు. అంత భయంకరం. దేవుని కార్యాలు మర్చిపోయే వ్యక్తులుగా మనం ఉంటున్నామేమో. ఈరోజు మనం సరి చేసుకోవాలి. నీ జీవితంలో ఈ కార్యం జరగదు అని నువ్వు అనుకుని ఉంటావు, కానీ నీ జీవితంలో దేవుడు ఆ కార్యాన్ని చేశాడు. అది నువ్వు మర్చిపోతున్నావేమో. ఒకసారి పరిశీలన చేసుకోవాలి. దేవుడైతే నేను ఏమాత్రము మరువడని దేవుడు వాక్యం సెలవిస్తూ ఉంది. దేవుని వాక్యం సెలవడం బట్టే ఆయనే నీతో మాట్లాడటం. నేనైతే నేను మరువను, మరి నువ్వు కనుక మరుస్తున్నావేమో ఒకసారి పరిశీలన చేసుకో అంటున్నాడు. నువ్వు ఏంటిలో ఆయన మరుస్తున్నావంటే ఆయన ఆజ్ఞలను ప్రక్కన పెట్టే విషయంలో ఆయన ఆజ్ఞలను మర్చిపోతూ ఉన్నావు. దావీదు అప్పటి వరకు ఆయన ఆజ్ఞలను కొనసాగించిన వ్యక్తే, కానీ పాపము అక్కడికి వచ్చినప్పుడు, పరిస్థితి మారిపోయినప్పటికీ ఆజ్ఞలను మర్చిపోయినట్లే. ఎప్పుడైతే అతడు పాపం చేశాడో ఆయన ఆజ్ఞలు మర్చిపోయినట్లే. ఈరోజు నీవు ఏ పాపము చేసి దేవుని గాయపరుస్తున్నావో నీవు కూడా ఆయన ఆజ్ఞను మర్చిపోయినట్లే. ఈరోజు నువ్వు ఆయన ఆజ్ఞలు మర్చిపోకూడదు. ఏ పాపము నిన్ను అంటకూడదు అని దేవుడు ఆశిస్తున్నాడు. రెండవది, నువ్వేం మర్చిపోతున్నావు అంటే ఆయన చేసిన కార్యాలు మర్చిపోతూ ఉన్నావు. ఇశ్రాయేలీయులు ఐగుప్తు దేశం నుంచి వచ్చిన వెంటనే వారికి ఎదురవుతున్న ఆ ఎర్ర సముద్రాన్ని వారైతే దాటలేరండి. మానవులుగా ఇంకా మనం అయిపోయాము అని అనుకునే సందర్భం వారికి ఎదురయ్యింది. ఆ సముద్రాన్ని దేవుడు 2 పాయలుగా చేసి ఇశ్రాయేలును ఆరిన నేల మీద నడిపిస్తా ఉన్నాడు. వారు కానీ ఆయన చేసిన కార్యాన్ని వెంటనే మర్చిపోతున్నారు. వారికి మరొక కష్టం వచ్చినప్పటికీ వెంటనే మర్చిపోయి దేవుడిని శోధించే వ్యక్తులుగా ఉన్నారు. ఈరోజు నీవు కూడా ఆయన నీ పట్ల చేస్తున్న కార్యాలను మర్చిపోయే వ్యక్తిగా ఉన్నావేమో. దేవుడు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. ఆయన నీ పట్ల చేస్తున్న కార్యాలు మర్చిపోతున్నావు. నువ్వు ఊహించిన కార్యాలు దేవుడు నీ జీవితంలో చేశాడు. నువ్వు అనుకునే రీతిలో నీతో పాటు వారు ఎక్కడో హీనమైన స్థితిలో ఉంటే నువ్వు మాత్రం ఉన్నతమైన స్థితిలో ఉన్నావు, అది మర్చిపోతున్నావేమో. నీ తోటి వారు నిలబడిన స్థితి అయితే నిన్ను మెద్దెక్కించి దేవుడు ఉంచాడు, ఆ స్థితిని మర్చిపోతున్నావేమో. నీ జీవితంలో ఈ కార్యం జరగదు, నా బ్రతికి అయిపోయింది, నా స్థితి అయిపోయింది అనుకున్నప్పుడు దేవుడు నీ జీవితంలో గొప్ప కార్యాన్ని చేసి దాని నుంచి విడిపిస్తే ఆ కార్యాన్ని మర్చిపోయావేమో. ఒకసారి నువ్వు ఆలోచన చేసుకో. ఈరోజు దేవుడు నీతో అంటున్నాడు, నా ఆజ్ఞలు మర్చిపోతూ ఉన్నారు, నేను చేసిన కార్యాలు మర్చిపోతూ ఉన్నారు. అటువంటి వారిని ఈరోజు నువ్వు పరిశీలన చేసుకోమని దేవుడు మాట్లాడుతున్నాడు. ఆయన నీ పట్ల ఎంత అద్భుత కార్యాలు చేస్తూ ఉన్నాడు. ఇశ్రాయేలీయులు మరి ఎరుకో గోడలు, ఎర్ర సముద్రము, మరి వారికి దాహానికి నీరు లేనప్పుడు మొరపెడతా ఉన్నారు. దేవుడు మాకు ఏం చేశాడు, ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చాడు అని చెప్పేసి మొరపెడతా ఉంటాడు. దేవుడు బండలోంచి నీళ్ళు ఇచ్చినప్పుడు, అది చేసిన మరలా ఆకలేసినప్పుడు దేవుడు మర్చిపోతున్నారు. ఇంకొక పరిస్థితి, సమస్య వచ్చినప్పుడు మర్చిపోతూ ఉన్నారు. ఈరోజు నీ జీవితంలో దేవుడు ముందు చేసిన కార్యాలను గుర్తుపెట్టుకుని ఆయనను మహిమపరచగలిగితే ఈరోజు దేవుడు నీ జీవితం మేలు చేస్తాడు. లేదు, నా దేవుడు నా జీవితంలో ఏమి చేయలేదు అన్నట్టుగా నువ్వు కనుక ప్రాంత కార్యాలన్నీ మర్చిపోతే, దేవుడు నీ జీవితంలో చేసిన కార్యాలు మర్చిపోతే, మరి నువ్వు ఎంత భయంకరమైన స్థితిలో ఉన్నావో నువ్వు అర్థం చేసుకోవాలని దేవుడితో మాట్లాడుతున్నాడు.
ఈరోజు దేవుడు నిన్ను మరువనంటూ ఉన్నాడు. నువ్వు ఏ స్థితిలోనున్నా నేను లేవనెత్తుతానంటూ ఉన్నాడు. నువ్వు ఏ స్థితిలో కృంగిపోతున్నా, ఏ స్థితిలో నలిగిపోతున్నా, ఏ పరిస్థితి నీ జీవితాన్ని ఆవరించి ఉన్నా దాని నుంచి దేవుడు నిన్ను విడిపిస్తానంటూ ఉన్నాడు. కానీ నీవే ఆయన కొన్ని విషయాల్లో మర్చిపోయే వ్యక్తిగా ఉన్నావు. అవి సరి చేసుకోవాలని దేవుడు ఆశపడుతున్నాడు. ఆయన నీ జీవితంలో కొన్ని ఆజ్ఞలు ఇచ్చాడు, కొన్ని కట్టడలు ఇచ్చాడు, కొన్ని విధులు ఇచ్చాడు. క్రైస్తవ జీవితంలో ఈ మార్గంలో వెళ్ళాలని ఆ మార్గాన్ని దేవుడు నీకు తెలియజేస్తున్నాడు. ఆ మార్గాన్ని నువ్వు ప్రక్కన పెట్టే వ్యక్తిగా ఉన్నావేమో, ఆ మార్గాన్ని మర్చిపోయే వ్యక్తిగా ఉన్నావేమో. క్రైస్తవుడివే, క్రైస్తవురాలివే, కానీ పాపపు జీవితం నీలో ఏలుబడి చేస్తూ, ఊహించిన పాపము నీ జీవితంలో ఏలుబడి చేస్తుంది. ఏ పాపము నిన్ను ఏలనివ్వకూడదు. ఆయన ఆజ్ఞ మద్యపానము చేయకూడదు, కానీ మనం అది మర్చిపోయి అదే కార్యాలు చేస్తూ ఉంటాం. వ్యభిచరింపకూడదు అంటూ ఉన్నాడు. ఆయన ఆజ్ఞను మర్చిపోయి వ్యభిచరిస్తూ ఉన్నాం. దొంగలించకూడదు అంటూ ఉన్నాడు. ఆయన ఆజ్ఞ మర్చిపోయి దొంగిలించే వ్యక్తులుగా ఉంటున్నాం. దొంగిలించడంలో మన దశమ భాగాన్ని దొంగిలించేవారు ఉంటారు, దేవుని సమయాన్ని దొంగిలించేవారు ఉంటారు, దేవునితో గడపవలసిన సమయాన్ని మరి లోకంలో దేని వైపో పెట్టి మరి దొంగలించేవారు ఉంటారు. ఇలా చెప్పుకుంటే అనేక సందర్భాలు ఉంటాయి, అనేక విషయాలు ఉంటాయి. ఈరోజు మనం సరి చేయబడాలి. ఆయన ఆజ్ఞలను మరవకుండా ఆ ఆజ్ఞలను అనుసరించే వ్యక్తులుగా ఉండాలి. ఆయనను మనం మరిచిపోయే వ్యక్తులుగా ఉండకుండా ఆయన పాదాల దగ్గర గడిపే వ్యక్తులుగా ఉండాలి. ఆయన మన జీవితంలో చేసిన కార్యాలు మర్చిపోకుండా ఆ కార్యాలను బట్టి, అయ్యా నా జీవితంలో చేసిన కార్యాలను బట్టి మీకు వందనాలని కృతజ్ఞత కలిగిన వ్యక్తులుగా మనం జీవించాలని దేవుడు ఆశిస్తున్నాడు. ఆయన నీ జీవితంలో జరిగిస్తున్న ప్రతి అద్భుత కార్యాన్ని బట్టి నువ్వు ఆయన మహిమపరచాలి వ్యక్తిగా ఉండాలని దేవుడు ఆశిస్తూ ఉన్నాడు. ఈరోజు నిన్ను సరి చేసుకోవాలని దేవుడు ఆశపడుతూ ఉన్నాడు. ఈరోజు నిన్ను నువ్వు పరిశీలన చేసుకోవాలని ఆశిస్తూ ఉన్నాడు. నీ కుటుంబము మరి దేవుని ఆజ్ఞలను మర్చిపోయే వ్యక్తులుగా ఉన్నారా? దేవుడు చేసిన కార్యాలను మర్చిపోయే వ్యక్తులుగా ఉన్నారా? మనం ఒక్కసారి వెనక్కి వెళ్ళాలి. నా జీవితంలో దేవుడు ఏ కార్యాలు చేశాడు, నా బ్రతికి ఎలాంటిది, ఎలా ఉంచాడు, విలువలేని జీవితాన్ని విలువైన పాత్రగా మార్చేసిన ఆయనను ఒక్కసారి గుర్తు చేసుకుని ఆయనను మహిమపరిచే వ్యక్తులుగా ఉండాలని దేవుడు ఆశిస్తున్నాడు. అటువంటి కృపా భాగ్యము దేవాతి దేవుడు మనమందరం ఎల్లప్పుడూ కలిగి జీవించును గాక. ఆమె ప్రార్థన చేసుకుందాం. ప్రతి ఒక్కరు ప్రార్థనలోకి విద్దాం. ప్రార్థన చేసుకుందాం. ప్రతి ఒక్కరు ప్రార్థనలోకి విద్దాం. ఈరోజు దేవుడు నీ ముందుంచిన ఒకే ప్రశ్న, నేను నిన్ను మరువని అంటున్నాడు, కానీ నీవే మరుస్తున్నావని నిన్ను ఒక మార్గంలోనూ ఉన్న పరిస్థితిని హెచ్చరిస్తూ జీవిస్తూ ఉన్నాడు. అయ్యా, నేను నీ ఆజ్ఞలు మరచట్లేదు నాయన, నేను నీ చెప్పిన ఆజ్ఞల ప్రకారమే జీవిస్తున్నాను, వ్యభిచరించట్లేదు, దొంగతనం చేయట్లేదు, నీ సమయాన్ని దొంగించట్లేదు, నీ దశమ భాగాన్ని దొంగించట్లేదు, నీ కానుకను దొంగలించట్లేదు, నీకు ఇవ్వవలసిన సమస్తాన్ని నేను దొంగలించట్లేదు, నేను సమస్తం న్యాయంగానే ఉంటూ ఉన్నాను, నా పొరుగు వారి దేని ఆశించట్లేదు, నీవు తప్ప నాకు వేరే దేవుడు లేడు, నీతోనే జీవిస్తున్నాను అని చెప్పినట్లయితే దేవుడు ఎంతగానో సంతోషిస్తాడు. కానీ ఏ ఆజ్ఞలైతే నువ్వు మర్చిపోయి నీ జీవితాన్ని పతనం చేసుకున్నావు, దాన్ని బట్టి నువ్వు బాధపడతావని దేవుడు తెలియజేస్తున్నాడు. దేవుడైతే నిన్ను మరవడు, దేవుడు నిన్ను విడవడు, దేవుడు నిన్ను ఎడబాయుడు. నువ్వు ఏ స్థితిలో ఉన్నా ఆయన నీకు సహాయకుడిగానే ఉన్నాడు, నిన్ను నడిపించే వ్యక్తిగానే ఉన్నాడు. కానీ నీవే ఆయన ఇచ్చిన ఆజ్ఞను మర్చిపోయి లోకంలో తిరుగుతా ఉన్నావు. నీవే ఆయన చేసిన మేలును మర్చిపోయి కృతజ్ఞతాహీనురాలుగా జీవిస్తున్నావు. ఈరోజు నీవు ఆయన చేసిన మేలును మరవకుండా, ఆయన ఆజ్ఞలను మరవకుండా, ఆయననే మరవకుండా నీ జీవితాన్ని కొనసాగించినట్లయితే నీ జీవితంలో ఆశీర్వాదాలు మేలు చేత నింపబడతావని దేవుడు తెలియజేస్తున్నాడు. ఈరోజు సరి చేసుకుందామా? అయ్యా, నేను ఇందులో నిజమే, నేను ఈ విషయంలో మర్చిపోయానయ్యా, నువ్వు నాతో చెప్పగలదు, ఇదో గట్టిగా బిగ్గరగా కేకలేసి ప్రార్థన చేయగలదు. నీ హృదయంలో నేను దేవునితో మాట్లాడు. అయ్యా, ఇదిగో నా కుటుంబంలో ఇది కనిపిస్తూ ఉంది, నిజమే, నా కుటుంబంలో నేను ఈ ఆజ్ఞను మర్చిపోయాను ప్రభా, మా కుటుంబంలో ఈ ఆజ్ఞ మర్చిపోయి తిరుగుతూ ఉన్నాము, మమ్మల్ని క్షమించయ్యా అని అడుగుదాం. అయ్యా, నువ్వు చేసిన మేలును మర్చిపోయి మా జీవితాలను
నాశనం చేసుకుంటున్నాను, మమ్మల్ని క్షమించయ్యా అని అడుగుదాం. స్తోత్రం 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 స్తోత్రం. అయ్యా నీకు వందనాలు. ఈరోజు ఎవరైతే మొరపెడుతున్నారో, ఎవరైతే వారి హృదయంలో అయ్యా ఇదిగో నేను ఈ ఆజ్ఞను మర్చిపోయి తిరిగానయ్యా నన్ను క్షమించి, ఈ కట్టడాలను మర్చిపోయి తిరిగానయ్యా నన్ను క్షమించి, నీవు చేసిన కార్యాలన్నీ మర్చిపోయానయ్యా నన్ను క్షమించి అని ఎవరిని సన్నిధిలో మొరపెడుతున్నారో వారిని క్షమించి నీ కృపలో వారిని బలపరిచిందని స్తోత్రాలు. మమ్మల్ని క్షమించి మమ్మల్ని క్షమించి మమ్మల్ని క్షమించి పరిశుద్ధుడా నీకు వందనాలు స్తోత్రాలు ప్రభు. ఆధారమైన వాడు, ఆశ్రయమైన వాడు నీకే స్తోత్రాలు. కృప కలిగిన తండ్రి, దయగలిగిన తండ్రి స్తోత్రాలు. ఏ దినం ఈ రీతిగా స్తుతించే భాగ్యం మాకు ఇచ్చినందుకు మీకు వందనాలు అయ్యా. నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. రక్షణ లేక నశించిపోతున్న మా బంధువులు, స్నేహితులు, ఎదుగుబడి వారందరికీ రక్షణ దయచేయండి. ఎవరైతే బలహీనలుగా ఉన్నారో అందరూ బలపరిచి మంచి ఆరోగ్యం ఇచ్చి నడిపించండి. ఎవరైతే అక్కర్లు అవసరం కోర్చున్నారో అవసరాలు అక్కర్లు మీ నామలో తీర్చండి అయ్యా. ఇదిగోనైనా అయ్యా నీకు వందన బుజ్జమ్మ గారిని మీ చేతులకు అప్పగిస్తున్నాను అయ్యా. వారి కుటుంబాన్ని దీవించండి. సహోదరి ప్రభా అయ్యా నీకే స్తోత్రాలు అయ్యా. నీకే వందనాలు స్తోత్ర. మమత గారి కుటుంబాన్ని మీ చేతులకు అప్పగిస్తాను. వారిని దీవించిన ఆశీర్వదించి అయ్యా నీకే వందనాలు స్తోత్ర. దేవి కుటుంబాన్ని మీరు దీవించి అయ్యా. శిరీషాన్ని మీ చేతులకు అప్పగిస్తున్న ఆపరేషన్ అయ్యింది కుమార్తెకి మంచి ఆరోగ్యం దయచేయండి. తన తోడుకోడలు ప్రభా డెలివరీకి వెళ్ళి ఉంది ప్రభా, ఆమెను దీవించండి. మంచి డెలివరీ అవ్వడానికి కూడా ప్రభ దయచేయండి. స్నేహ గర్భాన్ని మీరు తెరవండి నాయన. రాణి కుటుంబాన్ని మీరు దీవించండి. రాణి కుటుంబస్తులందరూ మీరు దీవించండి. రామ కుటుంబాన్ని మీరు దీవించండి. అశ్విని గారి కుటుంబాన్ని మీరు దీవించండి. భవనమ్మ గారి కుటుంబాన్ని మీరు దీవించండి. వారి కుమార్తెలను అల్లుడిని దీవించండి, ఆశీర్వదించండి. ప్రసాద్ కుటుంబాన్ని మీరు దీవించండి, ఆశీర్వదించండి. రత్నం గారి కుటుంబాన్ని దీవించండి. నోకరత్నం గారి కుటుంబాన్ని దీవించండి. సూర్యబాబు కుటుంబాన్ని దీవించండి. కుమారి గారి కుటుంబాన్ని దీవించండి. చిన్ని కుటుంబాన్ని దీవించండి. దుర్గాభవాని గారిని కుటుంబాన్ని దీవించండి. గర్భఫలం తెరవండి నీకే స్తోత్రం. వారి గృహం కట్టుకుంటుగా మీరే సహాయం దయచేయండి. వెనకాల వీధిలో ఉన్న కృష్ణ గారి కుటుంబాన్ని అయా మీరు దీవించండి. మీరే వారి బంధువులు, వారి స్నేహితులందరినీ మీరు దీవించండి. గులాబ్ రెడ్డి కాలనీ మొదటి వీధి, మొదటి గృహం, మొదటి వ్యక్తి నుంచి ఆఖరి వీధి, ఆఖరి గృహం, ఆఖరి వ్యక్తి వరకు నీ కృప కాపుదల ప్రతి ఒక్కరికి ఉంచండి. గర్భఫలం లేని వారి గర్భం తెరవని, గర్భంతో వారికి సులువైన ప్రసవం దయచేయండి. అయానికి బాలింతలను దీవించండి. చంటి బిడ్డలు దీవించండి అయా. వివాహాలు జరగవలసిన వారికి వివాహాలు జరిపించండి. ఇదిగో ప్రభా మరి నవీన్ కుమార్ని దీవించండి, వివాహం జరిపించండి. అయానికి వందనాలు స్తోత్రాలు ప్రభా. అయా ఇదిగో ప్రభా అయానికి వందన. జస్విత మీ చేతులకు అప్పగిస్తూ ఉన్నాను ప్రభా. జస్విత దీవించిన, ఆశీర్వదించండి అయా. తన చదువుల్లో మీరు తోడు నడిపించండి. మంచి రిజల్ట్స్ రావడానికి కూడా కృప దయచేయండి అయా. తన కుటుంబంలో అందరినీ దీవించండి. వదిలి గారిని, అన్నీ గారిని జస్ట్ ప్రతి ఒక్కరి మీద దీవించండి. నానికి స్తోత్రాలు ప్రభా అయా. సాత్వికం దీవించిన, ఆశీర్వదించండి అయా. వారి గృహం కట్టబడడానికి కూడా కృప దయచేయండి. మార్గాలు తెరవని నానికి స్తోత్రాలు అయా. ఇదిగో ప్రభా అయా. అయా సహోదరు రెడ్డి అనే కుమారుడు ప్రభు హాస్పిటల్లో పడి ఉన్నాడు నాయన. ఆ కుమారుని మీరు స్వస్థపరచండి నాయన. జరగవలసిన ఆపరేషన్లన్నీ ఘనంగా సంతోషంగా మంచిగా జరగడానికి కూడా కృప దయచేయండి. డాక్టర్లో మీరే ఉండి మంచిగా ట్రీట్మెంట్ అందడానికి కూడా కృప దయచేయండి. మంచి ఆరోగ్యం దయచేయండి. నీ కృపలో బలపరిచిన సహాయం దయచేయండి. అల్పులమయోగ్యులమెందుకు పనికిరాని వారి దుష్టుల దౌర్భాగ్యమైన మమ్మల్ని క్షమించి మీ ఆజ్ఞలు మర్చేవారంగా ఉండకూడదు. మీ కట్టడలు మర్చేవారంగా ఉండకూడదు నాయన. మీరు చేసిన మేలు మరిచేవారంగా ఉండకుండా మీరు కృప చూపించి నీ సన్నిధిలో అడుగుపెట్టిన ప్రతి ఒక్కరి మీరు దీవించి, మా కుటుంబాన్ని, మా పరిచయాలను దీవించి, నూతనమైన ఆత్మలకు మీరు నడిపించి మీరే కృప ప్రతి ఒక్కరికి అందజేయము. మీరే మహిమ గంట ప్రభావాలు పొందమని యేసు పరిశుద్ధ నామం అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. యేసు రక్తమే చేయాలి, ప్రవేశ రక్తమే చేయాలి, ప్రవేశన సంపూర్ణ విషయం అపాది క్రియలు గణంతన శ్రేయస్సు రక్తం చేయాలి. ఆమేన్. తండ్రి దేవుడు ప్రేమ, కుమారుడని యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసం ఇప్పుడు ఎల్లప్పుడు కూడి మనకున్న లోపల ఉన్న పరిశుద్ధులందరికీ మెగాఫోన్ ఇచ్చిన సహోదరి కుటుంబానికి సర్వదా సదా తోడు నడిపించిన గాక. ఆమేన్. ఆశీర్వాదంబుల్ మా మీద వర్షింపచేయుమిసా, ఆశతో నమ్మి ఉన్నాము ఈ సత్య వాగ్దానము. ఈ మహిమే